మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం నట సార్వభౌమ నట విఖ్యాత అయినటువంటి తెలుగు జాతి యొక్క గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటినటువంటి మహనీయుడు యొక్క 28వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ సరేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవటం జరుగుతూ ఉంది. గతంలో నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో అనేక చారిత్రాత్మకమైనటువంటి పాత్రలను పోషించి తెలుగు జాతి యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. తర్వాత బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్క పేదవాడికి కూడు గూడు గుడ్డ కావాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఆనాటి 100 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయ సంస్కరణలు అనేకమైనటువంటి తీసుకొని వచ్చి పటేల్ పరివార యొక్క వ్యవస్థలను రద్దు చేసి మండలిక వ్యవస్థను తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి మహిళలకి రాజకీయ రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళకి రాజకీయంగా వాళ్ళ ఎదుగుదలకి పునాది వేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఆ రోజుల్లో ₹2 కిలో బియ్యాన్ని ఒక జనతా వస్త్రాన్ని అనేక సంస్కరణలతో పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన యొక్క స్ఫూర్తితో నేటి యువత బలుగు బలహీన వర్గాలు కూడా అతని యొక్క స్ఫూర్తితో పనిచేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ యొక్క విజయానికి కృషి చేయాలని చెప్పి అతని యొక్క ఆశయాల్ని పాలు పంచుకునే తెలుగుదేశం పార్టీకి విజయానికి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ద్రోహపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.